భారతదేశానికి క్రైస్తవ్యం అనేది ప్రవేశించడం వల్ల భారతదేశంలో చాలామంది ప్రజలు క్రైస్తవ్యం వల్ల చాలా మేలు పొందుకున్నారు. క్రైస్తవ్యం, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎప్పుడైతే భారతదేశానికి వచ్చిందో అప్పటి నుంచి అంటరానితనం అనేది నిర్మూలించబడింది. భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సతీ సహగమనము అనే ఒక దురాచారం ఈ భారతదేశంలో నుంచి వెళ్ళిపోయింది. ఇలాగా చాలా ఆచారాలు, చాలా మూఢనమ్మకాలను నిర్మూలన చేసింది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం ఎంత గొప్పదో ఆలోచించండి. ఆడపిల్లలు ఈరోజు చదువుకుంటున్నారంటే, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం క్రైస్తవ్యం, యేసుక్రీస్తు ప్రభువారు, బైబిల్ గ్రంథం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. క్రైస్తవ్యం అనేది భారతదేశాన్ని ఎప్పుడు కూడా చెడగొట్టలేదు. క్రైస్తవ్యము భారతదేశానికి రావడం వల్ల, దేవుని వాక్యం అనేక మంది వినడం వల్ల మూఢనమ్మకాల నుంచి విడుదల పొంది సర్వసత్యాన్ని, సత్యమైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం ప్రారంభించారు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువారు భారతదేశంలో ఉన్న ప్రజలను ఆయన ఎప్పుడూ కూడా చెడగొట్టలేదు, మంచి మార్గంలోనికి నడిపించారు. ఇది గొప్ప మార్గం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెప్పినది ఏంటంటే ఒక మంచి మార్గాన్ని చెప్పాడు. ఆయన ఆలోచించారు.